మూసీ పరివాహక ప్రాంతంలో నార్సింగిలోని మంచిరేవుల వద్ద ఆదిత్య వింటేజ్ అనే బంగ్లాని నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అనుమతించింది? కాంగ్రెస్ ప్రభుత్వం మొదట నిరాకరించింది, మళ్లీ ఎలా కట్టనిస్తుందని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ స్పందించి దీన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ముఖ్యమంత్రి హైడ్రా కమిషనర్ కు భవన నిర్మాణాన్ని ఆపాలని లేఖ రాస్తున్నట్లు రఘునందన్ రావు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆదిత్య వింటేజ్ నిర్మాణ అనుమతులను రద్దు చేయాలని, నిర్మాణంపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోయిన ప్రభుత్వం 1,00,000 కోట్లతో ఒక ప్రాజెక్టు చేసింది కాబట్టి మేము కూడా 1,00,000 కోట్లతో ఒక ప్రాజెక్టు చేద్దామని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పొద్దున్న లేస్తే మూసీ జపం చేస్తా ఉన్నారు. అస్మదీయులైతే ఒక రకంగా, తస్మదీయులైతే ఇంకొక రకంగా, అనుమతులుంటే ఇంకొక రకంగా, మనోడైతే ఇంకొక రకంగా అనేటువంటి కొన్ని కార్యక్రమాల్ని హైడ్రా అధికారులు కూడా కొనసాగించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఆదిత్య వింటేజ్ ప్రాజెక్టుకి అనుమతులు ఎట్లొచ్చినాయి, దీని అనుమతుల్ని ఇచ్చిన అధికారులు ఎవరు, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఇది ఆపితే దీన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ ప్రారంభించేందుకు పనిచేసినటువంటి మంత్రులు ఎవరో దయచేసి మీరు బయటపెట్టి ఈ పనిని ఆపుతారా, లేదా మమ్మల్ని న్యాయస్థానాలను ఆశ్రయించి దీని మీద తగు చర్య తీసుకోమంటారా చెప్పాలి.